కుక్క బుద్ధి మనిషి బుద్ధి. పొరుగురు జమీందారు ఇంట పెళ్లి జరుగుతోంది. పాపన్న ఉండే ఊరి కరణం పెళ్లికి వెళ్తూ పాపన్నను కూడా తోడుగా వెంట తీసుకుపోయాడు. పెళ్లికి మరొక గ్రామం నుంచి ఒక పండితుడు కూడా వచ్చాడు. నిజానికాయింది మిడిమిడి పాండిత్యం. అయితే వాళ్ళ ఊరు చుట్టుపక్కల ఆ మాత్రం తెలిసినవాడు కూడా లేకపోవడం చేత గొప్ప పండితుడిగా చలామణి అవుతున్నాడు. ఆయన పెళ్లి జరుగుతున్న చోట తన పాండిత్యం ప్రదర్శించడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ అతడి ఎత్తులు ఎవరిపైనా పారలేదు. పెళ్లి పూర్తి అయ్యాక జమీందారు అనేక మందికి ఖరీదైన ఉన్ని శాలువాలు బహుకరించాడు. వాటిపైన జమీందారు పేరు కూడా కుట్టి ఉన్నది. లోగడ రాజ సన్మానం పొంది ఉన్నాడు కావడం చేత పాపన్నకు కూడా ఒక శాలువ ముట్టింది. కాని మిడిమిడి పండితుడికి శాలువ రాలేదు. అనేక మంది పండితులకు శాలువాలు ముట్టడం చూసి ఈ పెద్ద మనిషి ఆశాభంగం పొందాడు. పాపన్న శాలువా పుచ్చుకుని కరణం వద్దకు వచ్చి కూర్చుని, మీతో రావడం మేలే అయింది. ఆ రోజు చలి ముదురుతున్నది. ఒక శాలువా కొందామా అనుకుంటున్నాను. ఆ బాధ తప్పిపోయింది అన్నాడు. ఆ సమీపంలోనే కూర్చుని ఉన్న మిడిమిడి పండితుడు ఆ మాటలు విని పాపన్న ఆహ్వానం కూడా లేకుండా వచ్చినవాడని, అతనికి ఆ శాలువా అక్రమంగా వచ్చిందని అనుకున్నాడు. పాపన్న తీసుకున్నది ఆకారు శాలువా. అది పాపన్నకివ్వని పక్షంలో తనకు వచ్చేది కదా అని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే తాను పండితుడనే ఉద్దేశంతోనే తనను పెళ్లికి ఆహ్వానించారు. పాపన్నది ఏ ఊరు, ఏం పని అన్న విషయాలు పక్కవారి నుంచి అడిగి తెలుసుకుని ఆ పండితుడు పాపన్న శాలువా కాజేసి తన పరువు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో పాపన్నను కాసేపు పొగడి తమ గ్రామానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. నేను కరణం గారికి తోడుగా వచ్చాను. అందుచేత ఇప్పుడు రాలేను. మరొకసారి చూద్దాం అన్నాడు పాపన్న పండితుడితో. అలా అయితే వచ్చే దశమి నాటికి రండి. ఆ రోజు మా ఇంట సమారాధన చేసుకుంటున్నాం అన్నాడు పండితుడు. పాపన్న సరేనన్న మీదట పండితుడు తన గ్రామం పేరు, పాపన్న గ్రామం నుంచి దగ్గర దారి వివరించి చెప్పాడు. పండితుడు తన గ్రామం చేరగానే జమీందారు గారు ఏమిచ్చారని ఊళ్ళో వాళ్ళంతా అడిగారు. జమీందారు గారు తన్ను చాలా బాగా మెచ్చుకున్నారని, తనకొక ఉన్ని శాలువా బహుకరించారని, దాన్ని ఒక స్నేహితుడికి అరువిచ్చానని, దశమి నాటికి అతను దాన్ని తెచ్చి ఇచ్చేస్తానన్నాడని అబద్ధమాడి పండితుడు ఊరి వాళ్ళ దగ్గర తన పరువు నిలబెట్టుకున్నాడు. అష్టమి నాడే పాపన్న పండితుడి ఊరికి బయలుదేరాడు. ఎందుచేతనంటే ప్రయాణం ఒక్క రోజులో పూర్తి కాదు. దారిలో తిండి కూడా సరిగా అమరదు. రాత్రివేళ చలి మరీ జాస్తిగా ఉంటున్నది. అందుచేత పాపన్న జమీందారిచ్చిన శాలువా మీద కప్పుకుని ఇన్ని అటుకులు పెరుగు కలిపి మూట కట్టుకుని వేకువజామునే ప్రయాణమైనాడు. ఆ రోజల్లా ప్రయాణం చేసి పాపన్న ఆ రాత్రికి ఒక గ్రామం చేరుకుని అక్కడ సత్రంలో పడుకున్నాడు. అక్కడి నుంచి అతను ఇంకా జాము రాత్రి ఉందనగా బయలుదేరి కొద్ది దూరం వచ్చేసరికి ఒక చోట మనిషి ములుగుతూ ఉండడం వినబడింది. ఆ సమయంలోనే కుక్క కూడా అరిచింది. పాపన్న దగ్గరగా వెళ్ళి చూసేసరికి ఒక మనిషి బాగా దెబ్బలు తిని పడి ఉన్నాడు. పక్కనే అతని కుక్క కుయ్యి కుయ్యమంటున్నది. పడి ఉన్న మనిషి ఒంటిన అంగవస్త్రం తప్ప ఏమీ లేదు. అతను చలికి బిగుసుకుపోయి వణుకుతున్నాడు. పాపన్న ఆ మనిషిని లేపి కూర్చోబెట్టి తాను కప్పుకున్న శాలువా తీసి ఆ మనిషికి కప్పాడు. కొద్దిసేపటికి ఆ మనిషికి కాస్త ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆకలి అన్నాడు. తాను తెచ్చుకున్న అటుకుల చద్దిలో సగం కిందటి రోజు ప్రయాణంలో పాపన్న తినేశాడు.
ఈరోజు ప్రయాణానికి సరిపడేది అతని వద్ద ఇంకా ఉన్నది. పాపన్న అది తీసి ఆ మనిషికి పెడుతూ అందులో కొంచెం కుక్కకు కూడా వేశాడు. తరువాత అతను ఆ మనిషిని ఏం జరిగింది, ఎందుకిక్కడ ఇలా పడి ఉన్నారు అని అడిగాడు. ఏం చెప్పేది బాబూ, నా తలరాత అన్నాడా మనిషి. పాపన్న ఆ మనిషి సమాధానానికి ఆశ్చర్యపోయి ఇంకేమీ అడగకుండా తాను సాయం పట్టి అతన్ని వాళ్ళ ఇంటి దాకా తీసుకుపోయాడు. ఆ ఇల్లు పాపన్న విడిచి వచ్చిన గ్రామంలోనే ఉన్నది. పాపన్న తలుపు తడితే ఆ మనిషి భార్య తలుపు తెరిచింది. మీరు మళ్ళీ ఇటే వస్తారుగా అంటూ ఆ మనిషి లోపలికి పోయి తలుపు వేసుకున్నాడు. ఆ మనిషి ప్రవర్తన పాపన్నకు వింతగా కనపడిందే కాని అతనికి ఒకరిని విమర్శించే అలవాటు లేదు. అందుచేత పాపన్న ముందుకు సాగిపోయాడు. దారిలో పాపన్నకు తిండి లేదు. సూర్యాస్తమయం కాగానే చలి హెచ్చింది. కొంచెం పొద్దుపోయి అతను పండితుడు గ్రామం చేరి ఇల్లు కనుక్కుని వారింటికి వెళ్ళాడు. సాలువ లేకుండా వచ్చిన పాపన్నను చూసి పండితుడు, ఇదేమిటి, ఇంత చలిలో సాలువ అయినా కప్పుకోకుండా ప్రయాణం చేశారా అన్నాడు. సాలువ తెచ్చుకున్నాను, కానీ దారిలో అది ఒకందుకు వినియోగపడిందిలేండి. సమారాధన రేపే కాబోలు. ఏవైనా పనులుంటే చెప్పండి, చేసి పెడతాను అన్నాడు పాపన్న. సమారాధన, అది 1 నెల వాయిదా పడింది. తలవని తలంపుగా నా భార్యకు రోగం పెట్టుకొచ్చింది అంటూ పండితుడు ఇంటి లోపలికి తొంగి చూశాడు. మరుక్షణమే పాపన్నకు ఆడదాని మూలుగు గట్టిగా వినిపించింది. పండితుడి పిల్లలిద్దరూ నోట్లో వేళ్లు వేసుకుని పాపన్న కేసు కన్నార్పకుండా చూస్తూ దిగాలు పడి నిలబడి ఉన్నారు. అయ్యో అలాగా, అయితే ముందు ఆమె విషయం చూడండి అన్నాడు పాపన్న ఆదుర్దాగా. పండితుడు లోపలికి వెళ్ళి తన భార్యతో, ఆయన అది తీసుకురాలేదు అన్నాడు. అయితే నాకీ మూలుగు కూడా దేనికి అన్నది భార్య లేచి కూర్చుంటూ. ఆయన వెళ్ళిపోయిందాకా కాస్త పడుండవే అన్నాడు పండితుడు. పండితుడు వెనుకనే లోపలికి వెళ్ళిన పాపన్నకి ఈ సంభాషణ వినిపించింది, కానీ భార్యాభర్తలు దేని విషయం గురించి మాట్లాడుతున్నది పాపన్నకు అర్థం కాలేదు. పండితుడు మటుకు తాను వెళ్ళిపోవడం కోసం ఎదురు చూస్తున్నట్టు పాపన్న గ్రహించాడు. అతను పండితుడితో, చూడండి, నా కోసం మీరేమీ శ్రమపడకండి. నేనీ రాత్రికి ఎక్కడో తల దాచుకుని తెల్లవారి మా గ్రామం వెళ్ళిపోతాను అన్నాడు. పండితుడు అతన్ని ఉండమనలేదు. పాపన్న సాలువ లేకుండా రావటంతో ఆయన ఎత్తు కాస్త పాడైపోయింది. పాపన్న ఆ రాత్రి గ్రామ చావడిలో పడుకుని తెల్లవారుజామున బయలుదేరి మర్నాడు చీకటి పడే వేళకు తాను సాలువా దానం చేసిన వాడుండే ఊరు చేరుకున్నాడు. అప్పటికీ 2 రోజులుగా పాపన్నకు తిండి లేదు. దానిపైన చలికి గురి అయ్యాడు. జ్వరం తగిలినట్టుగా ఉన్నది. ఆ రాత్రికి సాలువా తీసుకున్నవాడి ఇంట ఇంత ఎంగిలిపడి సుఖంగా నిద్రపోతే తెల్లవారేసరికి ఉసులుగా ఉంటుందనుకున్నాడు పాపన్న. అదృష్టవశాన అతను గ్రామం ప్రవేశిస్తుండగానే ఒక కుక్క తోక ఆడించుకుంటూ పాపన్న కేసి వచ్చింది. క్రితం రోజు అతను పెట్టిన అటుకుల చద్ది మాట అది మరవలేదు. పాపన్న కుక్క వెంట ఒక ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. కిందటి రోజు తాను కాపాడిన మనిషే వచ్చి తలుపు తీసి, ఎవరు వారు అని అడిగాడు. నేనేనండి, తిరిగి మా ఊరు పోతున్నాను. జ్వరం తగిలింది. ఈ రాత్రికి మీ ఇంట పడుకుని తెల్లవారి వెళ్ళిపోతాను అన్నాడు పాపన్న. ఇదేం సత్రం అనుకున్నావా? పద, సత్రానికి వెళ్ళి పడుకో అన్నాడా మనిషి. మీకు సాలువా ఇచ్చిన వాణ్ణండి అని పాపన్న జ్ఞాపకం చేశాడు. సాలువా ఏమిటి, ఇవ్వటమేమిటి? పిచ్చివాడిలాగున్నావే, పద పద అన్నాడా మనిషి మూల నుంచి కర్ర తీసి అదిలిస్తూ. అది చూసి
కుక్క తన యజమాని మీదనే గుర్రుమన్నది. యజమాని తన కుక్కను ఆ కర్రతోనే గట్టిగా కొట్టి తలుపు వేసుకున్నాడు. ఎదురింటాయన ఇదంతా చూస్తూ ఉండి పాపన్నను ప్రశ్నించి విషయమంతా తెలుసుకుని సమీపంలోనే ఉన్న గ్రామాధికారి ఇంటికి తీసుకుపోయాడు. గ్రామాధికారి ఇంట పాపన్నకు చక్కగా ఉపచారాలు జరిగాయి. అక్కడే అతనికి తాను కాపాడిన మనిషి గురించి తెలియవచ్చింది. వాడొక హీనుడు, అస్తమానము జోదమాడతాడు, పెళ్ళం నగలన్నీ అమ్మేశాడు, ఇంట్లో వస్తువులన్నీ అమ్మేశాడు. జోదంలో ఓడి డబ్బిచ్చుకోలేక ఎన్నోసార్లు చావు దెబ్బలు తిన్నాడు. కిందటి రాత్రి అలాగే తన్నులు తిని పడి ఉంటే పాపన్న వాడిని కాపాడి ఉండవచ్చు. కుక్కకున్నపాటి కృతజ్ఞత వాడికి లేదు. మర్నాడు గ్రామాధికారి ఆ కృతజ్ఞుణ్ణి పిలిపించి పాపన్న ఇచ్చిన సాలువా సంగతి అడిగితే తనకెవ్వరూ ఏ సాలువా ఇవ్వలేదన్నాడు వాడు. పాపన్న సాలువా మాట ఊరంతా పొక్కింది. ఆ ఊరి వర్తకుడొక ఆయన ఒక సాలువా తెచ్చి పాపన్నకు చూపి, ఇది మీదేనేమో చూడండి, దీన్ని ఆ జోదగాడి దగ్గర నిన్ననే 20 రూపాయలకు కొన్నాను అన్నాడు. సాలువా మీద జమీందారు పేరు కుట్టి ఉండడం చేత అది పాపన్నదేనన్న సంగతి సులువుగా రుజువైంది. గ్రామాధికారి జోదగాన్ని మళ్ళీ పిలిపించి నిజం వాడి చేత ఒప్పించి వర్తకుడికి 20 రూపాయలు జూదరి తిరిగి ఇచ్చేలా చేసి పాపన్న సాలువా పాపన్నకిప్పించాడు. పాపన్న ఆ రోజల్లా అక్కడే విశ్రాంతి తీసుకుని మర్నాడు తన గ్రామానికి తిరిగి ప్రయాణమై వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.